అధ్యాయం 520 పేజీ నెంబరు. 127వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి చాలు. ప్రార్థన చేసుకుందాం. తరలి వచ్చండి. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ పాదాలకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. గడిచిన విశ్రాంతి దినం నుండి ఈ విశ్రాంతి దినం వరకు కోడి తన పిల్లలను రెక్కల కింద దాచినట్లుగా వాళ్ళందరినీ పర్ణశాల రెక్కల కింద దాచినందుకు స్తోత్రాలు. ప్రార్థన ప్రారంభం నుండి పాటల్లోనూ ఆరాధనలో కూడా ఈ ఆత్మతో నడిపించారు. నిలబడి నన్ను మరుగుపరచండి. ఈ ఆత్మ నాలో చేకూర్చున్న వారితో నాతో కూడా మీరు మాట్లాడమని క్రీస్తు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, చదవబడిన లేఖన భాగములో కీర్తనకారుడైన దావీదు అరణ్య భూమిలో ఉన్న స్థలాల్లో ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటనంటే, సౌలు దావీదు యొక్క జీవితంలో ఎన్నో విధాలుగా శ్రమలను మరణ పరీక్షలతో దావీదు తరుగుతూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో తన భార్యలను తీసుకుని వెళ్ళిపోయారు, పిల్లలను తీసుకుని వెళ్ళిపోయారు. దావీదు ఒక్కడే మిగిలి ఉన్నాడు. అరణ్య భూములకు వెళ్ళి నివాసము చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు, నా జీవిత విధానం ఏమిటి అని. అలాంటి పరిస్థితుల్లో ఈ విధమైన మాట రాస్తున్నాడు. ఎవరంటే, దాసులు కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానుని చేతి తట్టును చూచినట్లు మన దేవుడని యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. చదవబడిన లేఖన భాగములో దాసులు యజమానుని చేతి తట్టు చూస్తారట, దాసి యజమానురాలి చేతి తట్టు చూస్తారు అన్నట్లుగా ఉంటుందట మనము దేవుని యొక్క చూసే విధానం. ఈ విధమైన పరిస్థితులు రాస్తూ ఉన్నప్పుడు దాసుడు యజమానుని చేతి తట్టు చూస్తూ ఉంటాడు. కారణం ఏమిటంటే, దాసుడు చాలా కష్టపడుతూ ఉంటాడు. యజమానుడు చెప్పే ప్రతి పని కూడా జరిగిస్తూ ఉంటాడు యథార్థంగా, నమ్మకంగా. అయితే దానికి ప్రతిఫలం ఏమిటంటే, యజమానుడు తన చేతిలో ఉన్న దానిని దాసుడికి ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథం మనం చూస్తూ ఉన్నాం. దాసుల యొక్క ప్రతిఫలము యజమానుడు చేతిలో ఉన్న దాన్ని ఇస్తేనే అతనికి ప్రతిఫలము. అప్పటి వరకు అతను చూస్తూ ఉంటాడట. అలా చూసి చూసి యజమానుడు కనికరిస్తూ ఉంటాడట. నమ్మకంగా చేస్తున్నాడు, చెప్పిన పనల్లా చేస్తూ ఉన్నాడు, మంచిగా చేస్తున్నాడు, ఏమీ భేదాలు లేకుండా చేస్తున్నాడు, ఇతడు నా యందు క్రమముగా చేస్తూ ఉన్నాడని యజమానుడు చూసి 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 అతనికి తనకు కావలసినదంతా ఇస్తాడట. అలాగా మనం
చేసే ప్రార్థన కూడా అలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా అలాగే ఉండాలని బైబిల్ చెబుతుంది. ఎలా ఉండాలంటో చదవండి. మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి. ఎప్పుడు వరకు? దేవుడు మనలను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూసి ఉండాలి. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తునా, చదవబడిన లేఖన భాగంలో సేవకులైనా, విశ్వాసులైనా, అన్యులైనా, దేవుడిని ఎరగలేని వారైనా అందరికీ ఒకే రీతిగా దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. మనం చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాం. అన్ని సందర్భాల్లో కూడా దేవుని మాట మనకు అందకపోవచ్చు. కానీ అందేంత వరకు కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలని బైబిల్ చెబుతుంది. ఒక సందర్భంలో ఈ విషయాన్ని చెప్పాలి. ఎందుకంటే కొత్త దినాల్లో నాన్నగారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఒక ఇంట్లో అద్దుకున్నారు. రోజు ఏకాంతంగా ప్రార్థన చేయటం ప్రారంభించారు. కొత్త కాబట్టి విశ్వాసులు ఎక్కువగా లేరు, ఒకరిద్దరు మాత్రమే. అది కూడా లేరు అన్నట్లుగా చెప్తూ ఉండేవాళ్ళు. అలాంటి సందర్భంలో ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అమ్మగారు పిల్లలు పెట్టుకుని ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉండేవారు. అలా ప్రార్థన ప్రారంభిస్తారు, సేవలు జరిగిస్తున్నారు. విశాఖపట్నంలో పరిచారకులు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయనే బాబుచాయి గారు. ఈ విధంగా ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ ఇంటి యజమానులు కొంచెం ఆలోచన చేశారట, వీరెవరు, ఏంటి వీరి పరిస్థితి, వీరు ఏం చేస్తున్నారు అని. వీరి సేవకులని తెలుసు, కానీ వీరు రోజు ఎక్కడికి వెళుతున్నారు అని గమనించడం ప్రారంభించాడు.
ఒక రోజున ఉదయకాల సమయంలో వచ్చి నాన్నగారిని అడిగారట, అయ్యా అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే, మేము ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి వెళుతున్నాం, ప్రభువు మాతో మాట్లాడతారు, ఆయనే మీ సేవ విస్తరించబడాలంటే ఏకాంతంగా ప్రార్థన చేయమన్నారు, ఈ కైలాస్ కొండ మీదకి వెళుతున్నాను ప్రార్థన చేసుకోవడానికి ఏకాంతంగా అని. సరే, నాకు ఒక సమస్య ఉంది, ఆ సమస్య మీ దగ్గర పెడుతున్నాను, మరి దానికి ప్రార్థన చేయాలని తెలియజేశారట. సరే, ఏంటి సమస్య అని వాడు అడిగినప్పుడు, వారింట్లో పెద్ద కుమారుడు ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయి 10 సంవత్సరాలు అయ్యిందట. మరి నా పెద్ద కుమారుడు వస్తాడా రాడా, మరి దీని సంగతి ఏంటో మాకు తెలియజేయండి. మరి చాలామంది విశాఖపట్నంలో పెద్ద పెద్ద సేవకులందరూ కూడా పిలిపించి ప్రార్థన చేయించాను. వారందరూ నీ కుమారుడు చనిపోయాడని కొందరు అన్నారు, బ్రతికి ఉన్నాడని కొందరు అన్నారు, అతడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు, అతడు రాకపోవచ్చు అని మరికొందరు అన్నారు. మరి ఆఖరిగా ఈ విషయాన్ని మీకు దగ్గర పెడుతున్నాను, మరి మీరేమైనా దీనికి జవాబు ఇస్తారా అని నాన్నగారు అడిగినప్పుడు, నాన్నగారు అన్నారట, నేను ప్రార్థన చేస్తే రావడం కాదు, కానీ మీరు కూడా ప్రార్థన చేయాలి. మీరు చేస్తేనే ప్రభు మీతో మాట్లాడుతారు. కాబట్టి మీ కుమారుడు ఉన్నాడా, బ్రతికున్నాడా లేదా, వస్తాడా రాడా, ఎక్కడ ఉన్నాడు, ఇవన్నీ కూడా ప్రభు మీతో మాట్లాడతారు. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయాలి అని అన్నారట. వీరిద్దరూ ఏకాంతంగా వెళ్ళిపోయారు. వీరిద్దరూ ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయారు. 3 దినాలు ప్రార్థన చేస్తే దేవుడు కళల ద్వారా ఆయనతో మాట్లాడారట. ఏమిటనంటే, తన కుమారుడు ఇంటికి వచ్చినట్లుగా, ఇంటి గుమ్మ ముందు ఉన్నట్లుగా, తలంతా పెరిగిపోయినట్లుగా, బట్టలన్నీ చిరిగిపోయినట్లుగా, పోల్చుకోలేని పరిస్థితుల్లోనికి ఉన్నట్లుగా కనిపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దర్శనం వచ్చింది. తెల్లవారు లేచి కూర్చేయండి, పెద్దాన్ని కూర్చేయండి, అటు చూస్తారండి, కూర్చోండి, ఒక 5 నిమిషాలు కూర్చోండి. ఆ పెద్ద ఆయన ఈ విషయం, ఈ దర్శనం నాన్నగారికి చెప్పారట, అయ్యో ఇలాగ వచ్చింది అని. అయితే ఆయన 2 డౌట్లు అడిగారట. ఏమిటి 2 డౌట్లు అంటే, కలలో ఉన్నవి ఇళ్ళలో జరగవు కదా పాస్టర్ గారు, మరి ఇది జరుగుద్దంటారా అని అడిగారట ఒకటి. రెండవది, 10 సంవత్సరాల నుండి వెళ్ళిపోయిన ఆయన తిరిగి ఎలాగొస్తాడు, ఇది అసాధ్యం కదా అని 2 డౌట్లు అడిగితే నాన్నగారు చెప్పారట, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, దర్శనం వచ్చాడు, కళించాడు, కాబట్టి మనం ఇంకా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మీ బాబుని తీసుకుని వస్తాడని. 3 దినాలు ప్రార్థన చేశారు కదా, ప్రభు మీతో మాట్లాడారు, మీ బాబు బ్రతుకున్నట్లుగా, మీ ఇంటికి వస్తున్నట్లుగా ఉంది. ఇది కళ వరకే మీరు నేర్చుకున్నారు, ఇంకా ఇది నిజ రూపంలోకి వెళ్ళాలి, అనుభవంలోకి వెళ్ళాలి, ఇది జరగాలి, మీకు వచ్చిన కళ జరగాలి. అప్పుడే కదా దేవుడు సాధ్యం చేసేది, దేవుడు నిజమైన దేవుడు అని రుజువు అవుతుంది. 3 దినాలు చేశారు కాబట్టి మరొక 2 దినాలు ప్రార్థన చేద్దాం అని చెప్పి, అలాగే ఏకాంతంగా మరొక 2 దినాలు ప్రార్థన చేయటం ప్రారంభించారు. 2 దినాలు చేసినప్పుడు కూడా తన కుమారుడు వచ్చినట్లుగా ఏం కనిపించలేదు. వెంటనే తండ్రి గారు అన్నారట, అయ్యా మరి 2 దినాలు చేశాను రాలేదు, మరి ఇక మేము ప్రార్థన విరామించుకుంటాం, మేము వెళ్ళిపోతాం తిరిగి అని అంటున్నారట. అంటే నాన్నగారు అన్నారట, కలలో మాట్లాడిన దేవుడు నెరవేరుస్తాడయ్యా, మరి కొంచెం ప్రార్థన కొంచెం చేయాలి అని చెప్పి ఈ వాక్యం ఇచ్చి ప్రార్థన చేయించారట. ఏమని? మన దేవుడని యెహోవా మనలను కరుణించే వరకు
మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి. ఈ వాక్యం పెట్టి ప్రార్థన నేర్పారట. మరొక 3 దినాలు ప్రార్థన చేశారు. 3వ దినమున తెల్లవారుజామునకి ఆ పిల్లవాడు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే కుమారుడు ఇంటి దగ్గరికి వచ్చాడో వెంటనే కబురు వచ్చింది, పిల్లవాడు ఇంటికి వచ్చాడు అని. వీరిద్దరు ఏకాంతంలో ఉన్నారు. కబురు వచ్చింది. ఎవరు కబురు తీసుకొచ్చిన వారంటే గుండెమేడలో సేవ చేస్తున్న బాబుచారి గారే నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పారట, అయ్యా పలానా ఆయన ఇంటికి వచ్చేసాడు అని. ఈ విషయం ఎప్పుడైతే అతని గారికి తెలియబడిందో వెంటనే సంతోషముతో నాన్నగారును ఆయన ఆ మధ్యకాల భోజనానికి దిగి ఇంటికి వచ్చారట. చూస్తే పిల్లవాడంతా జుత్తంతా పెరిగిపోయి, బట్టలన్నీ చిరిగిపోయి, ఎండిపోయే పరిస్థితి, వికారం అయిపోయిన పరిస్థితిలో ఉన్నారట. వెంటనే అతనికి క్షవరం చేయించి, స్నానం చేయించి, మంచి దుస్తులు వేయించి నాన్నగారి దగ్గర తీసుకుని వచ్చి ప్రార్థన చేయించారట. 10 సంవత్సరాల నుండి వెళ్ళిపోయిన ఆయన తిరిగి వారం దినాల్లో రావటం ఏమిటి అని ఆలోచనలో పడిపోయి అలాగే స్తుతిస్తూ ఉన్నాడట. స్తుతిస్తూ ఉండగా తెలిసిన విషయం ఏమిటంటే అడిగారట పిల్లవాడిని, బాబు 10 సంవత్సరాలు వెళ్ళిపోయావు, మరి ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది? ఎవరు రమ్మన్నారు నిన్ను? ఎవరు పిలిచారు నిన్ను వెళ్ళమని అని అంటే, ఎప్పటి నుంచి వెళ్ళాలనిపిస్తుంది? నెల రోజుల నుంచా, 2 నెలల నుంచా, లేదా 10 రోజుల నుంచా, లేదా 3 రోజుల నుంచా అని అడిగితే ఆ పిల్లవాడు చెప్పాడట, ఆయన చెప్పాడట, గత వారం నుంచి నా ఇంటికి వెళ్ళాలని ఎవరో నన్ను గద్దిస్తున్నారు, నిద్ర పట్టట్లేదు, పడుకుంటే ఏదో కలలో నన్ను గద్దిస్తున్నట్లుగా, తిడుతున్నట్లుగా, నువ్వింటికి వెళ్ళు, నువ్వింటికి వెళ్ళిపోవాలి, నువ్వింటికి వెళ్ళిపోవాలని ఎవరో ఒక ఆయన స్వరముతో నన్ను గద్దిస్తున్నారు. అప్పుడు నేను ఇంటికి వెళ్ళాలని అనుకుని ఎలా వెళ్ళాలో నాకు అర్థం కాలేదు. స్టేషన్కి వచ్చాను, ఏ ట్రైన్ ఎక్కాను నాకు అర్థం కాదు, కానీ ఏదో ట్రైన్ ఎక్కాను. ఎక్కిన తర్వాత విశాఖపట్నంలో దిగాను. ఏ ట్రైనో నాకు తెలియదు, విశాఖపట్నంకి వెళ్ళేది, కానీ ఎక్కాను, విశాఖపట్నంలో దిగాను. దిగిన తర్వాత నా కన్నులు తెరవబడినాయి. నా ఇల్లు ఎక్కడో నాకు తెలిసింది. అలాగే నడుచుకుంటూ నా ఇంట్లోకి వచ్చేసాను, నా ఇంటి దగ్గరికి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ గద్దించిన ఆయన ఎవరో కాదు, ఈ పాస్టర్ గారే నా కళ్ళలోకి వచ్చి నన్ను గద్దిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ఆ దినాల్లో నాన్నగారు విశాఖపట్నంలో సేవ చేస్తున్న ప్రతి దినాల్లో జరిగిన మొట్టమొదటి కార్యం. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగములో ఏమని ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే, మన దేవుడని యెహోవా మనలను కరుణించు వరకు కూడా మన కనులు ఆయన తట్టు చూచి ఉండాలి. అంటే చేసిన ప్రార్థన దేవుడు మనల్ని కరుణించే వరకు కూడా మన ప్రార్థన విడవకూడదు. అది ఏ సమస్య అయినా దేవుడు మాట్లాడుతాడు. మాట్లాడే వారికి మాత్రమే మనం ఆగిపోకూడదు. ఆ మాట్లాడిన మాట నిజ రూపంలో జరగాలి. అప్పుడు వరకు కూడా మనం ప్రార్థన విడిచిపెట్టకూడదు. మనం ఎప్పుడైతే ప్రార్థన ఆపుతున్నామో అప్పుడు దేవుడు మనలను ప్రక్కన పెడుతూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పట్ల జరిగిన కార్యం మన పట్ల కూడా దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఎన్నో విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ దర్శనాలు అయితే వస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ప్రభు నాతో మాట్లాడిన మాట ఏమిటంటే, ఎంతోమంది రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దర్శనం చూపించాడు. రోగులు బాగుపడుతున్నట్లుగా దేవుడు దర్శనం చూపించాడు. మందిరంలో ఉండి ఆరాధన చేస్తున్నట్లుగా చూపించాడు. కొంతమంది అయితే ప్రార్థనలో ఉన్నట్లుగా చూపించాడు. కొంతమంది అయితే వారి పాపములు ఒప్పుకున్నట్లుగా చూపించాడు. వీరంతా రోగులు అన్నమాట. రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది బయట కూర్చులో కూర్చుని ప్రార్థన చేసినట్లుగా వచ్చింది. కొంతమంది ఏమో ఈ కుడి ప్రక్కన
కూర్చుని ప్రార్థన చేసుకున్నట్లుగా వారు తమ పాపములు ఒప్పుకున్నట్లుగా కనిపించింది. మరికొంతమంది దేవుని సన్నిధానములో ఉండి చేపలు వేసుకుని వారు కనులు మూసుకుని దేవుని వైపు చూస్తూ ఎవరైనా చూడుకోకుండా వారు నేరుగా దేవునితో మాట్లాడుతూ ఇంకా ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఇలా రోగుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు దర్శనం చూపించాడు. ఈ దర్శనం చూపించిన దేవుడు నిజ రూపంలోకి జరగాలి. నిజ రూపంలో జరగాలంటే మనం ఏ రకమైన ప్రార్థన చేయాలి, ఏ వాక్యం పట్టుకుని ప్రార్థన చేయాలంటే ఇదిగో ఈ వాక్యాన్ని పట్టుకుని ప్రార్థన చేయాలి. ఏమిటి అంటే మన దేవుడని యెహోవా మనలను కరుణించు వరకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులైనా సరే, ఒకవేళ మన సేవకులు అవ్వచ్చు, లేకపోతే విశ్వాసులు అవ్వచ్చు, ఎవరు అయినా సరే దేవుడు ఒక కార్యాన్ని మన పట్ల జరిగించాలంటే మనము మన దేవుని వైపు కరుణించే వరకు చూడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము కొన్ని విషయాలు చూద్దాం. దేవుడు మనలను ఎలా కరుణిస్తాడు, ఏ విధంగా కరుణిస్తాడు అనే విషయాలు మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము. అక్కడ ఒక స్త్రీ, ఆమె దేవుని దగ్గరకు వచ్చి ఇలాగ ప్రాధేయపడుతూ ఉన్నది. 21వ వచనం చదువుకుందాము. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతముగా వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. చాలు. చదవబడిన లేఖన భాగములో కానాను స్త్రీ తన కుమార్తె చావు బ్రతుకుల్లో ఉండి ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చింది. తీసుకొచ్చి అడుగుతుంది, దావీదు కుమారుడా, మరొకసారి చదువుదాం. దావీదు కుమారుడా, నా కుమార్తెను కరుణింపుము అని అంటలేదు ఇక్కడ. ఎవరు కుమార్తెకు బాగోలేదు, కానీ చదువుకున్న లేఖన భాగములో అడుగుతుంది, నన్ను కరుణించుము అని అంటుంది. మామూలుగా వాస్తవం అయితే ఏమని అడగాలంటే నా కుమార్తెను కరుణించు అని అడగాలి. కానీ ఇక్కడ వాక్యం అలా చెప్పలేదు. ఏమనంటే నన్ను కరుణించుమని అడుగుతుంది. కానాను స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చి, ఏమిటి కుమారులకు తల్లికి సంబంధం ఏమిటి? జబ్బు ఎవరికి వచ్చింది? ఎవరిని కరుణించమని అడుగుతుంది. ఎవరిని కరుణించాలి? జబ్బు ఎవరికి వస్తే వారు హాస్పిటల్కి చేర్చాలి, వారికి మందులు అవసరము, వారికి టెస్టులు అవసరము, వారికి పశ్చాత్తాపం అవసరము. కానీ ఇక్కడ బైబిల్ చెప్తున్న విధానం మార్పు జరుగుతుంది. లోకములో ఉండే విధానం వేరు, బైబిల్లో ఉండే విధానం వేరు. మనం బైబిల్ అనుసారంగా నడుస్తూ ఉండాలి. బైబిల్ని మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందో దానికి ముందుగా నడుచుకుంటూ ఉండాలి. పిల్లల విషయంలో కానాను స్త్రీ వచ్చి అడుగుతుంది, నన్ను కరుణించమని అడుగుతుందంటే దాని విషయమే చాలా ఆలోచన చేయాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలకి ఏది జరిగినా దానికి బాధ్యులు ఎవరు? తల్లిదండ్రులే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. ఎవరైనా సరే, తండ్రి అయినా తల్లి అయినా, పిల్లలు ఏదైనా సమస్యతో బాధపడుతున్నప్పుడు మొట్టమొదటిగా దేవుడు చూసేది తల్లిదండ్రులను చూస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానాను స్త్రీకి తెలిసింది ఈ విషయం. ప్రభువా, దావీదు కుమారుడా, నా కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది, నా కుమార్తెతో కరుణించమని అడగలేదు, నన్ను కరుణించమని అడుగుతుంది. కాబట్టి మనం ఏ ప్రార్థన చేసినా, ఎలాంటి ప్రార్థన చేసినా మొట్టమొదటిగా మనం చేయాల్సిన విధానం ఏమిటంటే దేవుని యొక్క కరుణ ఎవరి మీదకి రావాలి? దేవుని యొక్క కరుణ ఎవరి మీదకి రావాలి? తల్లిదండ్రుల మీదకి రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు బాగుంటే పిల్లలు బాగానే ఉంటారు. దేవుడు వీరిని కరుణిస్తే కదా పిల్లల్ని కరుణిస్తాడు. మొట్టమొదటిగా కానాను స్త్రీ అంటుంది, నన్ను కరుణించు ప్రభు అంది. వెంటనే తన పిల్ల గురించి చెబుతుంది. ఏమనంటే, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవబడిన లేఖన
భాగంలో దేవుని యొక్క కరుణ కోసం నా కానాను స్త్రీ వచ్చింది, కేకలు వేసిందట, ప్రార్థన చేస్తుంది. ఏమనంటే నన్ను కరుణించు ప్రభు అని. అయినా దేవుడు ఏదైనా మాట్లాడా? దేవుడు ఏదైనా మాట్లాడా? మరొకసారి చదవండి. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. హల్లెలూయా. మనమైతే ఇసుక్కుంటాం, మనం ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళలేదు, ప్రభు నాతో మాట్లాడలేదని మనం ఇసుక్కుంటాం. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదంట ఆయన. మరి దేవుడు మాట్లాడకపోతే మనకి సమస్య పరిష్కారం జరగదు కదా. కొంచెం కామ్గా ఉండాలి. దేవుడు మనతో మాట్లాడకపోతే మన సమస్య ఎలా పరిష్కారం జరుగుద్ది? దేవుడు మాట్లాడుతాడనే కదా దేవుని మందిరానికి వస్తాం. దేవుడు మన ప్రార్థన వింటాడనే కదా దేవుని మందిరం దగ్గరికి వస్తాం. దేవుడు మన విన్నపాలను వింటాడు కాబట్టి దేవుని మందిరంలోకి వస్తాం మనం. కానాను స్త్రీ కూడా దేవుని దగ్గరికి వచ్చి దావీదు కుమారుడా నన్ను కరుణించమని దేవుని దగ్గర ప్రాధేయపడుతూ ఉంటే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట్లాడాలి. ఒక్కసారి దేవుడు మాట్లాడలేదట. వెంటనే శిష్యులు గద్దిస్తున్నారు. చదవండి అక్కడ. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా దేవునికి స్తోత్రం. ఎవరు వేడుకున్నారట? ఆవిడ్ని పంపివేయమని యేసు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు వేడుకుంటున్నారట. పద్దాక ఈమె కేకలు వేస్తుంది, ఆ కేకలకి మేము తట్టుకోలేకపోతున్నాం కాబట్టి ఈమెను వెంటనే ఇక్కడి నుంచి పంపించేయమని శిష్యులు వచ్చి యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు అంటున్నారు, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనగా ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద పడు ముక్కలు తిరును కదా అని చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చదవబడిన లేఖన భాగంలో కానాను స్త్రీ మరీ ప్రభు దగ్గరకు వచ్చి బ్రతిమలాడి మోకరించి అడుగుతుందట. అడుగుతున్నప్పుడు కానాను స్త్రీ యొక్క స్థితి ప్రభు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే మనకు అడిగిన దానికి జవాబు వచ్చిందని మనం ఆశపడుతూ ఉంటాం. మనం అడిగిన దానికి జవాబు వచ్చిందని ఆశపడుతూ ఉంటాం. కానీ అక్కడ అడిగిన దానికి రాలేదు. దేనికోసం వచ్చింది? అక్కడ జవాబు దేనికి వచ్చింది? ఎవరి కోసం వచ్చింది? ఏ విధంగా వచ్చిందంటే కానాను స్త్రీ యొక్క పరిస్థితి గురించి వచ్చింది. హల్లెలూయా. ముందు నీ పరిస్థితి మార్చుకుంటే నీ పిల్లలు బాగుపడతారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుడు మనల్ని కరుణించాలంటే ముందు మన స్థితిని దేవుడు తెలియజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ముందు మన స్థితిని తెలియజేస్తాడు. అక్కడ కానాను స్త్రీతో చెప్పాడు కదా, ఏమనంటే అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకొని 26వ వచనం, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పాను. హల్లెలూయా. ఏమని అంటున్నాడంటే కుక్క పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయకూడదు, యుక్తము కదా అని చెప్తున్నాడు. అని అంటే అక్కడ కానాను స్త్రీ
అలాగే వారి కుటుంబం యొక్క పరిస్థితి ప్రభు చెబుతున్నాడు. కనుకనే ఈ మధ్యకాల సమయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ముందు దేవుడు మనం సరిచేస్తాడు. ముందు మన స్థితిని చెప్తాడు దేవుడు. అప్పుడు మన స్థితికి తగ్గట్టుగా మనకున్న పరిస్థితి, మనం దేనికోసం ప్రార్థన చేస్తున్నామో దానిని దేవుడు బాగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం గుర్తుపెట్టుకోండి, ముందు మనం ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ముందు నా స్థితి ఏమిటో తెలియచేయి ప్రభువా అని ప్రార్థన చేయండి. నీ స్థితి తెలియకోకుండా నువ్వు దేవుని యొక్క కార్యాన్ని పొందుకోవాలంటే అది అసాధ్యం. ముందు మన పరిస్థితి తెలియాలి, మనం ఏ స్థితిలో ఉన్నామో తెలియాలి. ఆ స్థితిని చూసి నువ్వు మారు మనసు పొందితే, నువ్వు పశ్చాత్తాపడితే, నువ్వు దేవుని సన్నిధానంలో ఇంకా బ్రతిమలాడి ప్రార్థన చేస్తే, నీ తప్పిదాలు నీ పొరపాట్లు కనుక సరి చేసుకుంటే వెంటనే దేవుడు నీ స్థితిని ఎరుగుతాడు. హల్లెలూయా. అందుకే అన్నాడు, మొదట నీ స్థితి కొద్దిగా ఉంటుంది, తుదకు మహా అభివృద్ధి పొందుతావంటే ముందు మన స్థితిని చూస్తాడు దేవుడు, తర్వాత నీ పరిస్థితులను చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి ముందు మనకి తెలియబడాల్సింది ఏమిటంటే, ముందు మనం సరిచేయబడాలి. మన గురించి ప్రభు దగ్గరికి రావాలి. అంతేగాని ఎవరికైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, పిల్లల విషయంలో ప్రార్థన చేస్తూ ఉంటాం. పిల్లవాడిని జ్వరం తగ్గించు ప్రభు, పాపకి జ్వరం తగ్గించు నాయన, విరోచనాలు తగ్గించు ప్రభు, తలబాధలు తీసివేయి ప్రభు, ఇలాగ ప్రార్థన చేస్తాం. కానీ బైబిల్లో ఉన్న పద్ధతి ఏమిటంటే, ముందు మన గురించి మనం ఆలోచన చేయాలి. ప్రభువా, ముందు నన్ను కరుణించు, నన్ను బాగు చేయి, నా స్థితి ఏమిటో తెలియజేయి అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే దావీదు కొండలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడో, దావీదు తన స్థితిని దేవుడు తెలియజేశాడు. తన స్థితి ఏమిటంటే, నువ్వు కొండల్లోకి వెళ్ళి ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? సౌలు గారిలో దావీదు తడుపుతూ ఉన్నాడు, మరణాపేక్ష కలిగి మరణ భయముతో వెళ్ళిపోతున్నాడు దావీదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇంకా చూస్తున్నాడు, నా పిల్లలు లేరు, భార్యలు లేరు ప్రభువా, నేనేం చేయాలి, ఒంటరిగా ఉండిపోయాను, ఏమిటి నా స్థితి అని దావీదు అరణ్య భూములకు వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రార్థన చేస్తే దావీదుకి తన స్థితిని తెలియజేస్తాడు. ఏమిటి తన స్థితి అంటే, నువ్వెక్కడ కాదు, యెరూషలేము మధ్యలోనికి వెళ్ళి ప్రార్థన చేయి, అక్కడ నిన్ను అభిషేకిస్తాను, రాజుగా నిన్ను పట్టాభిషేకం చేస్తాను, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఏలబోతున్నానికి నేను నిన్ను అభిషేకిస్తున్నాను. ఇదిగో ఎదురుగా రాబోతున్నా, నీ ముందు రాబోతున్న సమూయేలు నీ ఇంట్లో ఉన్నాడు, నువ్వు వెనువెంబడి వెళ్ళిపో, నీ ఇంటికి వెళ్ళిపో అని దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు అరణ్య భూముల నుండి తన ఇంటికి వెళ్ళిపోతాడు, వెంటనే సమూయేలు ఎదురవుతాడు. వీళ్ళిద్దరూ ఎదురుపడగానే దేవుడు మాట అక్కడ జరుగుద్ది, ఇతడే నేను కోరుకున్న వ్యక్తి, ఇతను అభిషేకం చేయమని. కాబట్టి మన కొన్ని సందర్భంలో ఎవరూ లేని పద్ధతిగా అరణ్య భూములలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాం, ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎవరో లేనట్టుగా ప్రార్థన చేస్తున్నాం, మన సమస్య మనదే గొప్పదన్నట్టుగా ప్రార్థన చేస్తాం. కానీ ముందు మన స్థితి ఏమిటో మనం గుర్తెరగాలి, దేవుడు నీ స్థితి ఏమిటో తెలియచేయాలి. దావీదు కూడా అలాగే ప్రార్థన చేస్తే, నీ స్థితి ఏమిటంటే, నువ్వెక్కడ కాదు ప్రార్థన చేయాల్సింది, ఎక్కడికి, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలమన్నాడు. వెళితేనే కదా దేవుడు దావీదు ఎన్నుకోవడం ప్రారంభించాడు. కాబట్టి కానాను స్త్రీ యొక్క కుమార్తె కొరకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా నన్ను కరుణించమా అని దావీదు కుమారుడా అని ప్రార్థనపడింది. ఎప్పుడైతే దేవుడు ఎప్పుడైతే కానాను స్త్రీని కరుణించాడో వెంటనే తన కుమార్తె బాగుపడింది. ఏమన్నాడంటే,
28వ వచనం, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గొప్ప కార్యము జరిగినట్లుగా ఉంది. కాబట్టి మనం ఎంతవరకు ప్రార్థన చేయాలంటే దేవుడు మనల్ని కరుణించే వరకు ప్రార్థన చేయాలి. ఆ కరుణించే విధానంలో మన స్థితి ఏమిటో ముందు మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా దేవుడే మన పరిస్థితులన్నీ కూడా బాగు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 17వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త, 17వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 14వ వచనం చదువుకుందాము. వారు జనసమూహం నందుకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన వద్ద మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, నాడు చాంద్ర రోగి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలయనగా అగ్నిలోనూ నేలలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చేదని కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పాను. చదువుకున్న లేఖన భాగములు, ఒక యజమానుడు, అతనికి ఒక కుమారుడు ఉన్నాడట. ఆ కుమారుడు బాగోలేదు, బాగా బాధపడుతున్నాడట. ఆ కుమారుడిని తీసుకుని వచ్చి ప్రభు దగ్గర తీసుకుని వచ్చి అడుగుతున్నాడు. నా కుమారుని మీద ఏమని అడుగుతున్నాడు? నా కుమారుని కరుణింపము, వాడు చాంద్ర రోగి మిక్కిలి బాధపడుచున్నాడు, ఏలైనగా అగ్నిలోనూ నీళ్ళలోనూ తరచుగా పడుచున్నాడు. చదువుకున్న లేఖన భాగములో కుమారుడి యొక్క వ్యాధి మనకు కనిపిస్తుంది. యజమానుడు కనిపిస్తున్నాడు, తండ్రి. ఇతని తండ్రి ఒక అధికారి కలిగిన వాడు, ఒక అధికారి అన్నమాట. ఈ అధికారం వలన ఇతడు న్యాయంగా నీతిగా జరిగిస్తున్నాడట తన ఉద్యోగంలో. ఎప్పుడైతే నీతిగా న్యాయంగా ఉంటున్నాడో అతడు కుమారుడి విషయంలో ప్రాధాన్యపడడానికి ప్రభు దగ్గర తీసుకుని వచ్చాడు. ఎందుకంటే అతడు నీళ్లలోనూ అగ్నిలోనూ తరచుగా పడుచున్నాడు. తరచుగా అంటే నీళ్లు, అగ్ని అంటే ఏమిటి? కొంతకాలమేమో దేవుని దగ్గర, కొంతకాలమేమో లోక సంబంధం, కొంతకాలమేమో దేవుని దగ్గర, కొంతకాలమేమో లోక సంబంధంగా బ్రతుకుతున్న వ్యక్తి. కానీ తండ్రి మాత్రం యథార్థమైన ఉద్యోగం చేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత చెబుతున్న విషయం ఏమిటంటే, ఇతనిని మీ శిష్యుల దగ్గర తీసుకుని వచ్చాను, అయితే వారు ఈ దెయ్యాన్ని వెదలగొట్టలేకపోయారు, కాబట్టి మీ దగ్గరికి తీసుకుని వచ్చాను, కాస్త నా కుమారుని కరుణించు అని ఆ యజమానుడు అతని తండ్రి యేసు ప్రభు దగ్గరకు వచ్చి బ్రతిమలాడుతున్నప్పుడు వెంటనే యేసు ప్రభు తన శిష్యులను తిడుతూ ఉన్నాడు. ఏమనంటే, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. చాలు. చదవబడిన లేఖన భాగంలో మొట్టమొదటిగా మన స్థితి ఏమిటో మనం తెలుసుకున్నాం. మొట్టమొదటిగా మన స్థితిని దేవుడు మనకు తెలియజేయాలి. ఎప్పుడైతే మన స్థితిని తెలుసుకుంటామో వెంటనే దేవుడు మన దగ్గరకు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే దేవుడు మన దగ్గరకు వస్తాడు. దేవుడు మనతోనే ఉంటాడు. దేవుడు మన మధ్యలోనే ఉంటాడు. దేవుడు మనల్ని సహిస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని నడిపిస్తూనే ఉంటాడట. ఇలా నడిపిస్తున్నప్పుడు, దేవుడు సహిస్తున్నప్పుడు, దేవుడు మనతోనే ఉన్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలంటే ఆవగింజంత విశ్వాసము మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏకాంతంగా ఉన్నప్పుడు అడుగుతున్నారు శిష్యులు, ఎందుకోసమో ఆ దెయ్యాన్ని మేము వెలగొట్టలేకపోయాం. సామెతలు రాసిన పుస్తకంలో అంటాడు, ఎవడు తరమకుండా అనే దుష్టుడు వాని యొద్ద నుండి పారిపోతాడని సామెతలు రాసిన పుస్తకంలో మనకు కనిపిస్తుంది. అంటే ఒక దెయ్యము మన దగ్గరికి వచ్చి ఎవరు తరముకోకుండా వాడు వెళ్ళిపోవాలంటే మనం ఎలాంటి ప్రార్థన నేర్చుకోవాలి? ముందు మన స్థితి ఏమిటో మనం
తెలుసుకోవాలి. మన స్థితి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆ స్థితిని బట్టి మనం పాపంలో ఉన్నామా, పాపంలో లేవా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఒకవేళ మనలో పాపం అంటూ ఉందనుకోండి, ఆ పాపాన్ని సరి చేసుకుంటే దేవుడు వెంటనే మన దగ్గరికి వస్తాడని బైబిల్ చెప్పింది. ఏమనంటే చదవండి మరొకసారి. అందుకు యేసు 17వ వచనం, అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు సహించాలి? దేవునికి స్తోత్రం. ఏమని మాట్లాడుతున్నాడంటే విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా. మూర్ఖతరము వారులంటే ఎవరిని సూచించి మాట్లాడంటే యోబు యొక్క భార్యని విషయంలో ఆలోచించడం ప్రారంభించాలి. ఎందుకంటే ఆమె దేవుని విషయంలో చాలా అద్భుతాలు పొందుకుంది, చాలా ఆశీర్వాదం